లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ వికసిత్ భారత్ సంపర్క్ పేరుతో వాట్సాప్ మెసేజ్లు పంపుతోంది. మోదీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ఫీడ్బ్యాక్తో పాటు సలహాలు ఇవ్వాలని అడుగుతోంది. వికసిత్ భారత్ మెసేజ్ 9275536906 9275536919 నంబర్లతో మాత్రమే వస్తుందని, ఇతర నంబర్లతో వస్తే అది ఫేక్ అని, రిప్లై ఇవ్వొద్దని సూచిస్తున్నారు. ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని పవన్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఇకపై తాను పిఠాపురంలోనే ఉంటానని తేల్చి చెప్పారు. పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానన్న పవన్ ఇక్కడి నుంచి ఏపీ భవిష్యత్తును మార్చేందుకు ప్రయత్నిస్తారన్నారు. వైసీపీలోకి మద్దిరెడ్డి రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేతలు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి పార్టీలో చేరారు. ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజులు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. పుష్ప 2 సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి ఆలయంలో చిత్రీకరించారు. ఇందులో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక పాల్గొన్నారు. దీంతో అభిమాన నటీనటులను చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు. దేశవ్యాప్తంగా ఈ నెల 23న ఎర్త్ అవర్ నిర్వహించనున్నారు. ఎర్త్ అవర్లో భాగంగా ఆ రోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు గంటపాటు అందరూ లైట్లు ఆఫ్ చేయాలని పర్యావరణ శాఖ కోరింది. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వంగవీటి రాధాకృష్ణ గుంటూరులో జనసేన నేత వల్లభనేని బాలశౌరిని కలవడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వంగవీటికి టీడీపీ నుంచి సీటు దక్కకపోవడంతో జనసేనలో చేరి అవనిగడ్డ నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధత, ఎన్నికల కోడ్ అమలుపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ వెబ్సైట్లలో నేతల ఫోటోలు తీసేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తెలంగాణలో మరో 8 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. దీంతో మొత్తం 12 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. మరో 5 స్థానాలను పెండింగ్లో ఉంచారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య లేఖల పర్వం కొనసాగుతోంది. బీసీలకు డిక్లరేషన్ ద్వారా 11 హామీలతో కూడిన సంక్షేమ పథకాలు అమలు చేయడం అభినందించదగిన విషయమేనని లేఖలో హరిరామజోగయ్య ప్రస్తావించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో కాపులకు కూడా బీసీలతో సమానమైన సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని లేఖలో పేర్కొన్నారు.